నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడ ప్రెస్. నేను గుంటూరులో ఉన్నానండి. ఇక్కడ ఆటోనగర్ వద్ద హితికా టీవీఎస్ షోరూమ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ప్రీవియస్గా మన ఈవీ కొరడ ఛానల్ అప్డేట్లో కూడా చెప్పడం జరిగింది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు తాజాగా కింగ్ ఈవీ మ్యాక్స్ అనే ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లో తీసుకొచ్చారని చెప్తున్నాం. సో టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ ఆటో మీద 179 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో సర్టిఫైడ్ రేంజ్ రియల్ రేంజ్కి తేడా ఉంటుంది కాబట్టి మనమైతే రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. రియల్గా ఎకో మోడ్లో టెస్ట్ చేసి ఎంత రేంజ్ వస్తుంది అయితే తెలుసుకుందాం అండి. అలానే ఎలక్ట్రిక్ ఆటో యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఇందులో మనకి 9.2 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు టాటా కంపెనీ వాళ్ళు. కంపెనీ వాళ్ళు చెప్తుంది 179 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 11 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో ఎలక్ట్రిక్ ఆటో నడుస్తుంది. టాప్ స్పీడ్ చూసినట్లయితే 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. మొత్తం 3 మోడ్స్ అనేది ఎలక్ట్రిక్ ఆటోలో ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. 12 అంగుళాలు 120/80 సెక్షన్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 185 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ ఆటోని. 3 కిలోవాట్ల ఛార్జర్ అయితే ఇస్తారు. సో మనకి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 15 నిమిషాలు టైం పడుతుంది. 100% ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు టైం పడుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఆటో టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్డ్గా మొత్తం అంతా కలిపి ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తామండి. ఇది ఈ పర్టికులర్ వీడియో రేంజ్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్న వీడియో అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఎక్స్ షోరూమ్ ధర 2,95,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారండి. బ్యాటరీ ప్యాక్ మీద 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర 3,45,000 రూపాయలు. సో ఈ రేంజ్ టెస్ట్ లో మనకు ఆటో నడిపేది అక్బర్ గారు నడుపుతారు. అలానే బాలకృష్ణ గారు అయితే మనతో పాటు కూర్చుని ఉంటారు. అలానే మనతో పాటు కెమెరామెన్ కూడా ఉంటారు. సో మొత్తం నలుగురు కలిసి ఈ రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మొత్తం డ్రైవర్ +3తో మన ఈ రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. కూర్చోండి సార్, మనం స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 100% ఛార్జ్ అయి ఉంది, 100% SOC అని చెప్పి మనకి ఎస్టిమేషన్ రేంజ్ చూసుకున్నట్లయితే 180 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది ఎకో మోడ్ లో అనమాట. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 593.9 కిలోమీటర్ల రేంజ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు వరకు వీళ్ళు డ్రైవ్ చేసిన డీటెయిల్స్. సో దీన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకుందాం. ట్రిప్ మీటర్ 0లో ఉంది. ఫుల్ ఛార్జ్ పెట్టి సిటీ మోడ్ లో కన్వర్ట్ చేస్తే 139 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. అదే పవర్ మోడ్ లో 110 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. మనమైతే రేంజ్ టెస్ట్ ఎక్కువ మోడ్ లోనే చేస్తామంటే 180 కిలోమీటర్ చూపిస్తుంది. మరి ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ స్టార్ట్ చేశాను. అలానే గూగుల్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల 51 నిమిషాలు అయింది. మనమైతే ఇప్పుడు ఆటోనగర్ నుంచి రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఎకో మోడ్ లో మనం రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు 43 కూడా రీచ్ అవడం జరిగింది. మొత్తం అందరూ ఫుల్ లోడ్ తో మనం వెళ్తున్నప్పుడు. సో ఫస్ట్ స్టాప్ అయితే మనం 15 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత చెప్తాము. మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత డ్రైన్ అనేది అన్ని వివరాలు కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు హైవే మీద అయితే మనం చిలకలూరుపేట వైపుగా వెళ్తున్నాం అండి. మనైతే ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం అండి. ఒకసారి మనం ఎంత కిలోమీటర్ రీచ్ అయ్యో మీకు చూపిస్తాను రండి. 15.48 కిలోమీటర్లు అయితే ఇప్పుడు దాకా రీచ్ అవడం జరిగింది. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 10 గంటల 22 నిమిషాలు అయింది. మనకి రియల్ రేంజ్ కిలోమీటర్ చూస్తే 158 కిలోమీటర్లు అయితే ఇంకా చూపిస్తుందండి. మనం స్టార్ట్ చేసినప్పుడు 180. సో 22 కిలోమీటర్లు తగ్గినట్టుగా రియల్ రేంజ్ ప్రెడిక్టర్లు చూపిస్తుంది. ట్రిప్ మీటర్ రీడింగ్ చూస్తే 16 కిలోమీటర్ రీచ్ అయినట్టు చూపిస్తుంది. ఛార్జింగ్ పర్సెంటేజ్ చూస్తే 87% గా ఉంది. సో మనం ఒక్కొక్క కిలోమీటర్కి ఒక 30 మీటర్లు ఎక్స్ట్రా అయితే చూపిస్తుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ స్టాప్ ఒక 50 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ డ్రాప్ అయిందో తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టాప్ తీసుకునేసరికి మనకి రీడింగ్ చూసుకుందాం అండి. ఒకసారి ట్రిప్ మీటర్ మీద 52.5 కిలోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. అలానే మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ మీద 114 కిలోమీటర్లు ఇంకా లెఫ్ట్ ఓవర్ చూపిస్తుంది అనమాట. అలానే మనకి బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూస్తే 63% వరకు ఉంది ఇప్పుడు. అలానే మన ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ ప్రకారం అయితే 50.77 కిలోమీటర్లు రీచ్ అయ్యే ఇప్పటి వరకు. టైం చూసుకున్నట్లయితే 11 గంటల 23 నిమిషాలు అయింది. సో ఇప్పుడు దాకా 50 కిలోమీటర్ల జర్నీలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 1 కిలోమీటర్కి 36 మీటర్లు ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది అనమాట రీడింగ్ అయితే. అలానే ఇప్పుడు 114 ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. అంటే మనం ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు 180 కాబట్టి సో మనకు చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్ అవుతుంది అనమాట. అది ఎంత డ్రాప్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వచ్చే టైంలో చూద్దాం. అలానే మనం నెక్స్ట్ స్టాప్ 75 కిలోమీటర్ దగ్గర తీసుకుందాం. ఇప్పుడైతే మనం 75 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అవడం జరిగిందండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాలు అయింది. ట్రిప్ మీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 77.7 కిలోమీటర్లు చూపిస్తుందండి. అలానే మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లో మిగిలిన రేంజ్ చూస్తే 87 కిలోమీటర్లు చూపిస్తుంది. అలానే మనకి స్టేట్ ఆఫ్ చార్జ్ ఇంకా మనకి 48% బ్యాటరీ పర్సెంటేజ్ అయితే లెఫ్ట్ ఉంది. సో మనకి ఆటోలోనే రియల్ రేంజ్ రీడింగ్ ప్రకారం 87 కిలోమీటర్లు ఉందండి. అలానే మన ఫోన్ స్పీడోమీటర్ లో ఇప్పుడు 75 కిలోమీటర్ రీచ్ అయిపోయాం. సో దీని ప్రకారంగా అయితే సుమారుగా ఒక 155-160 మధ్యలో కిలోమీటర్ల రేంజ్ రావాలి రియల్ రేంజ్. మరి అది వస్తుందో లేదో మనం రాబోయే ప్రయాణంలో అయితే తెలుసుకుందాం. మనం నెక్స్ట్ స్టాప్ 100 కిలోమీటర్ల దగ్గర తీసుకుందాం. సో మనం ఇప్పటి వరకు జర్నీ ఏదైతే జరిగింది ఇదంతా యావరేజ్ స్పీడ్ మొత్తం అంతా కూడా ఎక్కువ మోడ్లోనే వెళ్తున్నాం. 40 నుంచి 45 మధ్యలో స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట.
మనం 103.6 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అవ్వడం జరిగిందండి ట్రిప్ మీటర్ ప్రకారం అయితే. అలానే మనకి ఇంకా రియల్ రేంజ్ లెఫ్ట్ చూసుకున్నట్లయితే 63 కిలోమీటర్లు చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ చూపించుకున్నట్లయితే ఇంకా 35% బ్యాటరీ లెఫ్ట్ అయితే ఉంది. సో ఇందా మన క్యాలిక్యులేషన్ ప్రకారం 1 కిలోమీటర్ కి 36 మీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. దాని ప్రకారంగా అయితే ఇప్పుడు 103.6 కిలోమీటర్లు అంటే 100 కిలోమీటర్స్ కి ఈక్వల్ అనమాట. సో యాక్చువల్ గా నేను స్పీడోమీటర్ లో మధ్యలో పాస్ చేస్తానండి, అందుకనే నాకు 98.47 కిలోమీటర్ల దగ్గర చూపిస్తుంది. సో నేను ఇది లాస్ట్ లో క్యాలిక్యులేషన్ చేసి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:04 అయింది. మన నెక్స్ట్ స్టాప్ 125 కిలోమీటర్ల దగ్గర తీసుకుందాం. మన రీడింగ్ చూసుకున్నట్లయితే ట్రిప్ మీటర్ 150.5 కిలోమీటర్లుగా ఉందండి. ఇంకా మనకి రియల్ రేంజ్ 18 కిలోమీటర్ లెఫ్ట్ గా చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 10% లెఫ్ట్ అయితే ఉందన్నమాట. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 744.5 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. మన ఫోన్ లో రీడింగ్ చూసుకున్నట్లయితే 143.78 కిలోమీటర్లు అయితే చూపించిందండి. సో గూగుల్ టైం చూస్తే మధ్యాహ్నం 2:31 అయింది. ఎలక్ట్రిక్ కార్డ్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ నా ఫోన్ లో ఉన్న రీడింగ్ చూసుకున్నట్లయితే 143.82 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. బట్ నేను మధ్యలో ఏంటంటే పాస్ చేసి మర్చిపోయాను అనమాట. సో దాని ఒక 2 కిలోమీటర్స్ వచ్చింది. సో అది కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే 145.82 కిలోమీటర్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 90% వరకు రైడ్ చేసాం. ఇంకా 10% బ్యాటరీ అయితే లెఫ్ట్ ఉంది. అప్పటికి మాకు వచ్చిన రేంజ్ 145 కిలోమీటర్లు. సో ఈ 90% సంబంధించిన రేంజ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి 10% కి మనకి 14.5 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఈ 145 కిలోమీటర్లు ప్లస్ 14.5 కిలోమీటర్లు అంటే 159.5 కిలోమీటర్లు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా వన్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో బ్యాటరీ పర్సెంటేజ్ 15% ఎప్పుడైతే డ్రాప్ అయిందో అప్పుడు మనకి రేంజ్ అనేది బాగా వస్తుంది అనమాట. దాన్ని కన్సిడర్ చేసుకుంటే రియల్ రేంజ్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 160 కిలోమీటర్లు పైగానే రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మేము కట్ ఆఫ్ కింద 160 కిలోమీటర్ల రియల్ రేంజ్ ని కన్సిడర్ చేస్తున్నాం. అలానే దీని యొక్క రైడింగ్ కండిషన్స్ మేము ఎలక్ట్రిక్ ఆటో నడిపినప్పుడు మేము ఏ స్పీడ్ లో వెళ్ళామంటే మోస్ట్ రైడ్ అంటే 90% రైడ్ అంతా కూడా 40 నుండి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో యావరేజ్ ఈ స్పీడ్ తోనే వెళ్ళడం జరిగింది. మేము వచ్చి డ్రైవర్ ప్లస్ 3 ప్యాసింజర్ తో ఈ కంప్లీట్ రేంజ్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర 2,95,000 రూపాయలు, ఆన్ రోడ్ ధర 3,45,000 రూపాయలు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అలానే ఎలక్ట్రిక్ ఆటోని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనడానికి స్పెసిఫిక్ వీడియో మన ఈవీ కొరడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. త్వరలోనే వస్తుంది. ఆ వీడియోని కూడా చూడండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.